పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మొన్ననే ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు పెంచిండు. మరి నాకు 10 నెలలు అయింది, నీకెందుకో పెంచేస్తలేదు, నీకెందుకో ఇచ్చిన మాట యాదికి లేదు. 100 రోజుల్లో చేస్తా అన్నాడా లేదా? 100 రోజులు అన్నాడా? మరి చేస్తున్నాడా? చేస్తలేడు. అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, మనకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చు, ఎమ్మెల్యే వేయండి కావచ్చు, గెలిపించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది జంపు కావచ్చు, మీకు బాధ ఉండొచ్చు, కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఎలక్షన్లు వస్తాయి, మళ్ళా అల్టిమేట్గా ప్రజల తీర్పే శిరోధార్యం ప్రజాస్వామ్యంలో. అవి కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి, అదేవిధంగా శేర్లింగంపల్లి ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వస్తుంది, మమ్మాటికి వస్తుంది. మీ దానిలోకెళ్ళే కొత్త వాళ్ళు ఎవరు రారు, మీ దానిలోకెళ్ళే ఒకరు తప్పకుండా ఎమ్మెల్యే అవుతారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్పొరేటర్లు కూడా 10 మందిని చాకుల్లాంటి కార్యకర్తలను, చాకుల్లాంటి నాయకులను, పోయినోళ్ళ జాగాలు కూడా 10 మందిని తప్పకుండా కొత్త కార్పొరేటర్లను చేసే జిమ్మెదారి కూడా పార్టీదే, మేమందరం కూడా తీసుకుంటాం.